నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే నెంబర్ 16 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 17 గురించి. ఈరోజు రేషన్ కోసం ఆట అండ్ మొదలెడతాం వేట అంటూ 3 టాస్కుల్లో అందరూ ఇరక్కొట్టారు. సోనియాకి యష్మికి గొడవ జరిగింది. తర్వాత మధ్యలో పులిహార కలపడం అండ్ పృథ్వీ అండ్ మన నోబెల్ చేసిన యుద్ధం, దానికి మళ్ళీ మణికంఠ సంచాలకులుగా తీసుకున్న నిర్ణయం, దాని తర్వాత ప్రేరణతో చేసిన యుద్ధం, అలాగే అందరూ కలిసి మణికంఠ మీద ఎక్కేసేయడం, తర్వాత యష్మి పిచ్చి కుక్కలాగా శూన్యం మీద పడిపోవడం, వీటన్నిటి గురించి క్లియర్గా ముందు మాట్లాడుకుందాం ఒక్కొక్కటి విషయం గురించి. ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ లగ్జరీ బడ్జెట్ ఏదో వచ్చింది కదా మన నిఖిల్ వాళ్ళ టీంకి. వాళ్ళందరికీ ఆ మింట్ మేడ్ ఆ డ్రింక్స్ ఏదో పెట్టారు, ఫ్రిడ్జ్ పెట్టారు అనేది చెప్పుకుంటే అందరూ తాగుతున్నారు. మణికంఠ వచ్చి తిరుగుతుండే మణికంఠకి మాత్రం ఇవ్వకుండా అందరూ తాగండి అని పృథ్వీ ఏదో జోకులు వేసుకుంటున్నారు అక్కడ. దాని తర్వాత ఆదిత్య అండ్ ప్రేరణ విష్ణు పర్సనల్ అటాక్ చేస్తుందని చెప్తుంది ప్రేరణ. అంటే బ్రెయిన్లెస్ అని ఏవో మాట్లాడుతుంది కదా, పాయింట్ మాట్లాడకుండా వేరేవో మాట్లాడుతుందని ప్రేరణ చెప్పింది. కరెక్టే, అది మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. తర్వాత అభయ్ సోనియా వ్యాక్స్ టాస్క్లో నాకు నిఖిల్కి సాక్రిఫైస్ చేశారు కదా, సో అదే చెప్పుకుంటున్నాడు అభయ్ కూడా. ఆ తర్వాత యష్మి అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఈవిడ సోనియా ఫేక్ అని. ఒక టాస్క్లో కూడా ఇనిషియేట్ తీసుకోలేదు, స్మార్ట్ గేమ్ ఆడుతుంది తప్ప, సంచాలకంగా ముందు వస్తుంది తప్ప టాస్క్ ఆడడానికి అయితే వెనక్కి ఉండిపోతుందని చెప్పారు. ఆ తర్వాత ప్యారలల్గానే సోనియా అండ్ మణికంఠ మాట్లాడుకుంటున్నారు. ఆబ్జెక్టిఫై చేయడం నాకు ఇష్టం ఉండదు, వస్తువుల కన్నా మనుషులకి ఎక్కువ విలువిస్తాను, ఇప్పుడు మాట్లాడే రొటీన్ మాటలే చెప్పుకుంటున్నాడు ఇక్కడ. అండ్ తర్వాత మణికంఠ యష్మి దగ్గరికి వచ్చి బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకటి తలదూకుంటుంటే మనోడు మాట్లాడవా నువ్వు అంటే నాకు నీతో మాట్లాడాలని లేదు, పక్కకెళ్ళిపో ప్లీజ్ పక్కకెళ్ళిపో అని వాడు ఎంత బతిమాలినా ఏదో మొత్తానికి బతిమాలుకుని సరే మాట్లాడతాను కానీ అంత కంఫర్టబుల్గా మాట్లాడను. నామినేషన్ చేయడం అయితే పక్క, రీజన్ ఉన్నా లేకపోతే చేస్తాను, రీజన్ ఉంటే రీజన్ లేకపోతే ఎందుకు చేస్తాను, లేదు నేను చేసి పడేస్తాను, నువ్వు అసలు ఏం మాట్లాడకంటే మళ్ళీ వచ్చి హగ్ చేసుకున్నాడు. కాఫీ కావాలా అనేది అడిగితే నాకు అక్కర్లేదు అతలు బాగుంది. ఆ తర్వాత సరే అని మళ్ళీ వచ్చి హక్ చేసుకుంటే తర్వాత ఎవరితోనో చెప్తుంది ఎందుకు అలా హక్ చేసుకున్నా, నా వల్ల అవుతలేదు బిగ్ బాస్ అని ముందు బిగ్ బాస్ చెప్పింది. ఎందుకు వచ్చి అలా నాకు చాలా చిరాగ్గా ఉంది అలా వచ్చి హక్ చేసుకుంటుంటే, నాకు ఫ్రెండ్లీ వైబ్ రావట్లేదు, వద్దని చెప్పండి అని చెప్పి. దాని తర్వాత నైనిక అండ్ విష్ణుప్రియ అక్కడ కూర్చొని సోనియా గురించి ఏదో మాట్లాడుకున్నా, ఏదో చేయబోయిందని విష్ణుప్రియ చెప్పబోతుంది, ఇలా సోనియా వచ్చిందని ఆపేసి ఇలా మెలుగుడ్లు వేసుకున్నట్టు ఇటు చూస్తుంది. ఆ తర్వాత పృథ్వీ సీత నైట్ హగ్ చేసుకున్నారు కిచెన్లో అండ్ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లైగర్ మూవీలో దిల్ దివానా హో గయా సాంగ్ ఉంటుంది, విజయ్ దేవరకొండ ఆ సాంగ్ ప్లే చేశారు. వీళ్ళందరూ డ్యాన్స్ చేసి బాగానే చేశారు ఈసారి. నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ మాట్లాడుకుంటున్నారు ఏదో ఉపేంద్ర గారి సినిమా గురించి అండ్ నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇలాగే ఉండేవాడని విష్ణుప్రియ చెప్తే 70% పృథ్వీ లాగే ఉండేవాడని చెప్తే నబుల్ వెళ్ళిపోయి అంటున్నారు వీళ్ళు ఎంత గొడవ పడినా నీతో వెంటనే మాట్లాడేస్తారు, అందరూ నిన్నంటే ఇష్టపడతారు అని వెళ్ళండి కూడా. తర్వాత వెంటనే బిగ్ బాస్ రేషన్ టాస్క్ గురించి అనౌన్స్ చేసి ఛాలెంజెస్ పెడతాను, ఎవరు ఎక్కువ ఛాలెంజెస్ గెలిస్తే వాళ్ళే విజేతలు అని చెప్పారు. 2 టీంలు ఉన్నాయి కదా మనకి, ఒకటి కాంతారాసు ఇంకొకటి శక్తి. సో ఒకటి నిఖిల్ టీము, ఒకళ్ళు అభయ్ టీము, ఒకళ్ళు నిఖిల్ చీఫ్, ఇంకొకళ్ళు అభయ్ చీఫ్. నిఖిల్ టీంలో అయితే పృథ్వీ, సోనియా, సీత అండ్ ఇంకెవరు ఉన్నారు, ఆదిత్య లేడుగా, సారీ ఒక నిమిషం, నైనిక. అండ్ నబీల్ టీంలో అభయ్ టీంలో మణికంఠ, నబీలు, ఆదిత్య, ప్రేరణ, యష్మి, 6 సరిపోయారు. సో అలా టాస్క్లు పెట్టాడు. ఫస్ట్ ఫోటో పెట్టు అతికేటట్టు అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. అందులో ఫస్ట్ సంచాలక్గా సీతను నిఖిల్ అండ్ అభయ్ మాట్లాడుకుని సీతను సంచాలక్గా పెట్టుకున్నారు. ఫస్ట్ సోనియా అనుకున్నారు, మొత్తం మీద సీతను పెట్టారు సంచాలక్గా. సో దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఎవరు చీఫ్ల ఫోటోలు ఉంటే వాళ్ళ ర్యాక్లో ఎవరు ఎక్కువ ర్యాకుల్లో చీఫ్ ఫొటోస్ పెట్టుకుంటే వాళ్ళు ఫైనల్గా బజర్ మోగే టైంకి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అని చెప్పారు. కావాలంటే అంటే ఎవరి ఫోటోలు ఎక్కువ ఉండాలి అని. తర్వాత ఈ గేమ్లో నబీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే రూల్స్ పాటించాడు, తన బలాన్ని తను నమ్ముకున్నాడు, తన బలహీనతని తను కాపాడుకున్నాడు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆడాడు, ఎలాంటి చీటింగ్ చేయకుండా, అంటే ఎక్కడ ఎలా ప్రవర్తి అలాగే చేసుకున్నాడు. కానీ పృథ్వీ మాత్రం
ఆయన టాస్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే వరస్ట్ అనే పదం కూడా తక్కువేనేమో. ఆయన టాస్క్లు ఆడే విధానం చూస్తుంటే ఎంతసేపు ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టు అలా దూసుకెళ్ళిపోతుంటాడు తప్ప ఇది వాడు ఏదో చేసుకెళ్ళిపోదాం, ఏదో హడావిడి చేసేద్దాం అనుకుంటాడు. ఏవి వర్కౌట్ అవ్వదు. చివరికి అలా నిలిచిపోయి ఉంటాడు అంతే. సో అలాగే వద్దంటే ఇప్పుడు సీత చెప్తున్నా వినట్లేదు, ఎవరు చెప్తున్నా వినట్లేదు. ఇదేమి టీం మెంబర్స్ వచ్చి చేస్తున్నారు. సీత సంచాలకులకి ఇక్కడ నేను అంత కామెంట్ చేయలేను, తప్ప. ఎందుకంటే ఒకేసారి 10 మంది పడిపోతున్నప్పుడు అది ఇక్కడ ఆ గోలే పట్టించుకోవాలా, లేకపోతే వీళ్ళనే చూడాలా? ఆ బ్రెయిన్ అనేది ఫ్లెక్సిలేట్ అవుతూ ఉంటుంది కదా. వీళ్ళు సైలెంట్గా ఉంటే ఇంకా ప్రాపర్గా చూడొచ్చు, కానీ వీళ్ళు ఎక్కడ సైలెంట్గా ఉండరు కాబట్టి ఇంకా సంచాలకుల్ని మనం అనడం కూడా తప్పు. అది కరెక్ట్ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఆవిడ ఉన్నంతలో చూసి చాలా ఛాన్సెస్ ఇచ్చాను పృథ్వీనికి, ఇంక లేదని డిస్క్వాలిఫై చేసి పడేసింది. మధ్యలో బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశాడు గేమ్ పాజ్ చేయొచ్చు, ఒకళ్ళు పట్టుకోవద్దు అని. ఆ తర్వాత కూడా పృథ్వీ చాలాసార్లు పట్టుకున్నాడు, దానివల్లే సీత డిస్క్వాలిఫై చేసింది. అంతటితో గేమ్ ముగిసింది. ఆయన 2 ఫోటోలు పెట్టేసుకున్నాడు. పెట్టిన తర్వాత గేమ్ ముగిసింది. గేమ్ ముగిసిన తర్వాత ఫస్ట్ పాయింట్ కాంతారాజ్కి 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ అందరూ వేరే వేరే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అభయ్కి సోనియా ఏదో కామెంట్ చేసిందంటే అది నచ్చలేదని చెప్పాడు. అండ్ మనకంటే నబుల్ మాట్లాడుకుంటున్నారు, ఎలా స్ట్రాటజీస్ ఎలా ప్లే చేస్తాను, అతన్ని ఎలా తోసాను, మీద కొత్తుంటే ఏ స్ట్రాటజీలు వాడి ఎలా పెట్టాను అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. టాస్క్ అయిపోయాక ఇలా ఖాళీగా ఉండి పులిహార కబుర్లు మొదలెట్టారు. ఏంటంటే ఈయన మణికంఠ, నిఖిల్, సీత ఒకే బెడ్రూమ్లో కూర్చుని నిఖిల్ సీత ఫ్లోటింగ్ చేస్తున్నాడంట. అది ఆమెకు నచ్చట్లే. నేను అందరితోని ఫ్లోటింగ్ చేస్తాను, యష్మితో కూడా ఫ్లోట్ చేస్తాను అనేది నేను అందరితోనే చేయను, యష్మితో కూడా చేయను అని ఏదో చెప్పాడు. మళ్ళీ వీళ్ళు యష్మిని పిలిచి అది క్లారిఫై చేసుకున్నారు. ఈయన మీ ఇద్దరు కొట్టుకుంటే ఫ్లట్లు చేసుకోమని ఏదో అక్కడ జోక్ జరిగి ఏదో నడిచింది. సోది పులిహార అంతా నడిచింది అక్కడ. మళ్ళీ లోపు పృథ్వీ సోనియా జపం చేసుకుంటుంటే ఆవిడకి కుందేలు టైప్లో మీసమును ముక్కు మీద రెడ్ కలర్ పెయింట్ వేసాడు. ఆవిడకి తెలియలేదు. తర్వాత ఆవిడ చూసుకుని నవ్వుకుని తుడుచుకుని తర్వాత అడిగింది, యష్మి అంటే నీకు ఇష్టమా? ఆవిడ ఏదో డ్రెస్సుల గురించి నీకు నచ్చడం కోసం ఇలా డ్రెస్సులు వేసుకుంటున్నా అని చెప్పిందంట కదా. ఏంటంటే అందరితో నేను నీతో ఎలా ఉంటాను, ఆవిడతో ఎలా ఉంటాను, పెద్దగా ఏం లేదు అంటే వీళ్ళు మళ్ళీ ఈ నిఖిల్, సీత పులిహారని అక్కడ బయట రూమ్లో మొదలెట్టారు. అభయ్, విష్ణుప్రియ, నైనిక, మనకంటే అందరూ కూర్చొని ఏదో కాసేపు జోకులు వేసుకుంటూ అలాగా నడిచింది. నెక్స్ట్ ఇమీడియట్గా బిగ్ బాస్ నత్తలా సాగు కొట్టుకుని వెళ్ళిపో అంటూ ఒక టాస్క్ పెట్టాడు. ఏంటంటే క్యాబేజీలు పెట్టాడు, 15 క్యాబేజీలు పెట్టాడంట బిగ్ బాస్. అక్కడ ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ రావాలి. సో అభయ్ టీం నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య గారు వచ్చారు. నిఖిల్ టీం నుంచి నిఖిల్ అండ్ సోనియా వచ్చారు. వీళ్ళు ఫస్ట్ డిస్కస్ ఎవరు రావాలి ఏంటి అని డిస్కస్ చేసుకున్నారు. మొత్తానికి ఎలా వచ్చారు. మణికంఠని సంచాలకుగా నిర్ణయించుకున్నారు. మంచిది, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ బిగ్ బాస్ అక్కడ 2 మెంబర్స్ని పెట్టారు. నత్తలా ఇలా తలతోనే తోసుకుంటూ వెళ్ళి ఏంటిది ఆ క్యాబేజీ ఆ బోర్డర్ దాటాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి తీసుకుని అది అలా తీయాలి అని చెప్పారు. వెల్ అండ్ గుడ్. కానీ 15 క్యాబేజీలు పెట్టాడండి అక్కడ బిగ్ బాస్. రీఫిల్ అని ఏం చెప్పలేదు. అది సంచాలక డెసిషన్ కంప్లీట్గా. ఎవరు ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళే చేస్తారు. ఆ తోసుకుంటూ వెళ్ళి మళ్ళీ రీఫిల్ పెడితే చచ్చిపోతాడు అక్కడ ఎవడైనా. కామన్ సెన్స్ అది. ఓకే, వెల్ అండ్ గుడ్. కొన్నిసార్లు ఏమైందంటే తోసేటప్పుడు ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చినా, లేదా కొన్నిసార్లు నేను అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కొన్ని ప్రేరణ తోసినప్పుడు కానీ లేదా సోనియా కొన్నిసార్లు పక్కకి వెళ్ళినప్పుడు కానీ అవి పెద్ద లైన్లోనే రావాలి అన్న పాయింట్ కూడా ఉండాల్సింది. బట్ స్టిల్ ఇది సంచాలక డెసిషన్ కాబట్టి మనం అంతగా ఫోర్స్ చేయలేం కాబట్టి వదిలేద్దాం. వెల్ అండ్ గుడ్. బట్ మనకంటే పాయింట్ ఏదైతే చెప్పాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఆడిన నిఖిల్ కానీ ప్రేరణ కానీ ఇద్దరు సూపర్గా ఆడారు, చాలా ఫాస్ట్. ఆదిత్య గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు. సోనియా వరకు అయితే పర్లేదు. నిఖిల్ బాగా స్పీడ్గా ఉన్నాడు కాబట్టి. బట్ నిఖిల్ స్పీడ్ని సోనియా స్లోని ప్రేరణ కవర్ చేసిన. ప్రేరణ ఎక్స్ట్రాడినరీగా ఆడింది ఈ టాస్క్ వరకు మాత్రం. అయిపోయిన తర్వాత మణికంఠ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. అక్కడ 15 పెట్టాడంటే ఆ 15లోనే చూసుకోవాలి. తర్వాత దాని గురించి నువ్వు తోసుకుంటూ నువ్వు పోరాడచ్చు, నువ్వు తీసుకుని పోరాడచ్చు అని ఏదో చెప్తున్నాడు. అవన్నీ కాదు, కానీ ఈయనైతే వ్యాలిడ్ పాయింటే మాట్లాడాడు. తర్వాత వీళ్ళందరూ ఓడిపోయిన బాధలో ఉంటారు కాబట్టి సంచాలక్ ఏదో ఆ కోపాన్ని ఎవరొకరి మీద తీర్చుకోవాలి కాబట్టి సంచాలక్ మీద ఎక్కారు. అందరూ తొక్కేశారు. చాలా వరకు డిస్కషన్ జరిగింది. అబ్బాయి కూడా ఏంటి ఎలా జరిగిందని అడిగితే నిమ్మకాయల టాస్క్లో
నిమ్మకాయలు ఆయన శేఖర్ గారు రీఫిల్ చేశారు కదండి. ఆ టాస్క్ వేరు, ఆ సంచాలక్ వేరు, ఈ టాస్క్ వేరు, ఈ సంచాలక్ వేరు, క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. మనకంటే చాలా స్ట్రాంగ్గా కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు ఇవి ఈ పరంగా మాత్రం. ఆ తర్వాత ప్రేరణకి వీనికి నాకు చెప్పలేదు అని అందరూ నాకైతే ఆ క్యాబేజ్ తీసుకోవచ్చు అని చెప్పాడంటే, మళ్ళీ తీసుకుని ఆ క్యాబేజ్ తొయ్యొచ్చు నువ్వు అనేది చెప్పాడంటే, కానీ ఆవిడ వినలేదంటే. ప్లేయర్కి చెప్పాలి కానీ నువ్వు ఆడియన్స్కి కెమెరాకి చెప్తే ఎలాగని ఆవిడ అంది. తర్వాత ఒక్కడే వచ్చి కూర్చుంటుంటే వచ్చి పర్లేదు ఏదో అయిపోయింది లేదు అని ఓదారుస్తుంటే, మళ్ళీ ఈ హగ్గులు ఓకే, ఫస్ట్ టైం ఏదో ఓదార్చడానికి హగ్ చేసుకున్నాడు, బాగానే ఉంది. వెళ్ళిపోతున్న అమ్మాయిని ఆపి మరీ హగ్ చేసుకోవడం ఏంటి? ఇటు అసలు ఏమనుకుంటున్నారో ఏంటో కనీసం కొంచెం బిగ్ బాస్ అయినా చెప్పాల్సింది. ఈ ఇంకంతే, మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇక్కడితో రెండో టాస్క్ కూడా, ఇక ఫైనల్ టాస్క్ బెలూన్ కొట్టు రేషన్ పట్టు అని. ఇక్కడ నుంచి నిఖిల్ చీఫ్ వచ్చాడు, అక్కడి నుంచి అభయ్ చీఫ్ వచ్చాడు. ఇద్దరికి బెలూన్లు పెట్టారు, ఒక 2 కర్రలు ఇచ్చారు కొట్టుకు చావమని. ఒక బాక్స్ తీసారు, ఆ బాక్స్లోనే ఉండాలన్నారు. క్లియర్గా సోనియా ఒక పాయింట్ రేస్ చేసింది, అది కరెక్ట్. అభయ్ ఆ బాక్స్ బయటకు వచ్చి ఆడాడు, లోపలికి వెళ్ళి ఆడు అంటే నా స్ట్రాటజీ అన్నాడు. నిఖిల్ కొంచెం ఫోర్స్గా కొట్టడం వల్ల కర్ర ఇరిగిపోయింది. కర్ర ఇరిగినప్పుడు గేమ్ ఆపాలి అని చెప్పి సోనియా ఆపిందా ఆపలేదా అంటే ఆపమన్నప్పుడు ఆపాలి, కానీ అంతకుముందే బిగ్ బాస్ పాజులు వద్దని చెప్పాడు. ఓకే, కానీ ఆ కర్ర అడ్వాంటేజ్, ఈయన కొంచెం జాగ్రత్తగా కర్రని కొంచెం స్లోగా కొడితే సరిపోయేది. ఓకే, ఈ మధ్యలో ఈయనగా అభయ్ కర్ర కూడా ఇరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అభయ్ బాక్స్ బయటికి వెళ్ళి ఆడాడు, కొట్టడం కూడా బాక్స్ బయట నుంచి 2-3 సార్లు కొట్టాడు, క్లియరిటీగా ఉంది. రూల్ అయితే బ్రేక్ చేశాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన దగ్గర బెలూన్ ఒకటి ఉంది. ఒకటి నేను చెప్తా, ఏదైనా ఒలింపిక్స్ అయినా ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఒక లైన్ పెడతాడు, ఫౌల్ లైన్. ఆ ఫౌల్ లైన్ని దాటి మనం ఏదైనా జావ్లింగ్ త్రో అయినా ఏదైనా సరే ఆ ఫౌల్ లైన్ దాటేసాం అనుకోండి, అది కౌంట్ చేయరు, ఫౌల్ అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. రూల్స్ని దాటి స్ట్రాటజీలు రూల్స్ని పాటిస్తూనే రూల్స్ లోపే ఉండాలి. ఆ రూల్స్ని దాటి వెళ్ళకూడదు ఆ స్ట్రాటజీస్. అండ్ ఆ తర్వాత సోనియా బెలూన్స్ తోసిందా తొయ్యలేదా, లేకపోతే వీళ్ళందరూ అరుస్తున్నారు. ఆవిడ సంచాలక్గా ఆవిడ చేయాల్సింది చాలా మిస్టేక్స్ చేసింది. ఆవిడ ఆ బెలూన్స్ తోయడంలో కొంచెం ఎక్కువగా వీళ్ళ బెలూన్సే తోసుకోవడం, లేకపోతే చాలా ఉన్నాయి అవి. అండ్ ఫైనల్గా అయితే వాళ్ళ టీమే విన్ అని చెప్పి డిక్లేర్ చేసింది. అండ్ దాని తర్వాత వీళ్ళందరూ మణికంఠ వాయిస్ రేస్ చేయడం కానీ, లేకపోతే నోబెల్ రియల్ వాయిస్ రేస్ చేయడం కానీ, యష్మి ఓవర్ యాక్షన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం అతిగానే అనిపించాయి. యష్మి అయితే ఏకంగా నువ్వు స్మార్ట్ ప్లే ఆడావు. అవును, నేను యష్మి ఏదో పిచ్చెక్కిన కుక్క మురుగుతున్నట్టు బో 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 అని నరుచుకుంటూనే పోతుంది. పాయింట్ ఏదో ఇంకా అమ్మవారు పూడినప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తా, అమ్మవారు పూడినప్పుడు ఊగిపోతారు, అలా ఊగిపోతారంటే ఏమైనా యూనిట్గా కంపోజ్గా మాట్లాడుకో. మా టీంకి కావాల్సింది నేను చేసుకున్నా, మా రేషన్ మాకు వచ్చేసింది, కానీ నువ్వు ఏమనుకుంటే నాకేంటి అన్నట్టే కూర్చుంది. కొంచెం సోనియాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తప్పును కూడా కన్స్ట్రక్టివ్గా చాలా నీట్గా, అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలంటారు చూసారా, ఆ టైప్లో తప్పును కూడా కన్స్ట్రక్టివ్గానే చెప్పగలదు. బట్ ఇక్కడ తప్పులు ఇరువైపులా ఉన్నాయి కాబట్టి అభయ్ చేసింది కూడా తప్పే. అండ్ దాన్ని బట్టి రూల్స్ బేస్ చేసుకుని ఆ రూల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఈవిడ తీర్పునిచ్చింది కాబట్టి మనం ఫైనల్గా ఇప్పుడు నిఖిల్కి అయితే రేషన్ వచ్చిందో లేదో ఇంకా బిగ్ బాస్ డిక్లేర్ చేయలేరు, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ యష్నా మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుని కొంచెం కన్స్ట్రక్టివ్గా, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నట్లు ఇక్కడ విష్ణుప్రియ చెప్తుంది, ఈవిడ చూసింది నేను మొత్తం కూడా తోసింది నేను చూసానంటే అక్కడ అంటే ఆబ్వియస్గా ఆపోజిట్ టీం వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అక్కడ నబిల్ అయినా మణికంఠ ఇక్కడ అన్నెసెసరీగా ఎక్కువ వాయిస్ రేస్ చేశాడంటే. తర్వాత నిఖిల్ వచ్చాడు, నిఖిల్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఆయన బయటకు వెళ్ళి కొడుతున్నాడు, నాకు కర్ర ఊగిపోయినప్పుడు ఆగలేదు పైన అంటే అభయ్ అది బెలూన్ మొత్తం పగలగొట్టాక ఆయన మళ్ళీ వేరే బెలూన్ అతికించుకున్నట్టు ఉన్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది మంచి స్ట్రాటజీ కాదన. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని రూల్స్ కూడా ఎక్కువగా అధిగమించాడు కాబట్టి, మళ్ళీ చాలా తప్పులు చేశారు కాబట్టి దాన్ని బట్టి ఈవిడ నిర్ణయం తీసుకుంది అని అనుకోవాలి. ఆ నిర్ణయం తప్ప రైటా అంటే నాగార్జున గారు మండే వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్ అని ఆయన చెప్తారని నా ఉద్దేశం. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేశాడు అబ్బాయి కాబట్టి. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న వీడియోలో ఇక్కడ మనకు కనిపించిన క్లారిటీలో అయితే నిఖిల్ టీమే క్లియర్ కట్ విన్నర్గా రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే, లేదు అండ్ బిగ్ బాస్ విన్నర్ ప్రకటించమన్నట్టు స్ట్రాటజీ వాడినప్పుడు అయితే రూల్స్ బ్రేక్ చేసి కూడా ఆడొచ్చు అనుకుంటే కనుక అబ్బాయి అయితే విన్నర్. సో దీన్ని క్లారిటీగా నాగార్జున గారు రూల్సే ఫాలో అవ్వమంటారు, రూల్స్ ప్రకారం వెళ్తారు కాబట్టి నాకు తెలిసి మా సాటర్డే వచ్చినప్పుడు దీనికి క్లారిటీ ఒకటి ఇస్తారు. కానీ బిగ్ బాస్ ఏవో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఎప్పుడు ఏ రూల్ ఉంటుందో, ఎప్పుడు ఏ రూల్ పాటించమంటారు, ఎప్పుడు స్ట్రాటజీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి
ఇది మనం అజంప్ చేయడం కూడా కొంచెం తప్పే. సో అదనమాట. ఇంతటితో ఈ రోజుకి నా అనాలిసిస్ ముగిస్తున్నా. సో నా అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.